అందరికీ శనార్థులు మంచిగున్నారులా నేను వచ్చేసిన ఇయాల సుతం జబర్దస్త్ వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి సంక్షేమానికి ఎక్కువైతున్నాయట పైసలు అన్నిటికీ పెడతారు కావచ్చు పంగనామాలు పరీక్షలు రాయనోలేనట దీక్షలు అయ్యాల మీరు చేసింది మర్చిండ్రా సార్లు మందు దావత్లకు కట్టాలన్నట ట్యాక్సులు సందుగా నింపడానికి సర్కారోళ్ళ ఉపాయాలు కాంగ్రెస్ వాళ్ళు తెస్తామన్నారు ఇందిరమ్మ రాజ్యం కొత్తగా షురూ చేసిండ్రు రికవరీల కార్యం ఊళ్ళల్లో ఊకుకే పోతున్నదట కరెంటు తొండలు బల్లులతోని పెట్టాలే మీటింగు మీరు 4000 పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారా 15,000 రైతు భరోసా వస్తుందని చూస్తున్నారా దళిత బంధు గొర్రెలు వస్తాయని అనుకుంటున్నారా అయితే మీ ఆశలు శనివారం అంగట్లో కలిసినట్టే చిన్నగా చీమకాలంత ఆశ ఉన్నా గానీ దాన్ని మనసులోకి వెళ్ళి తీసేయండి పక్కకు పడేయండి లేకపోతే మళ్ళీ మీరే బాధపడతారు ఎందుకో తెలవాలంటే ఈ వార్త చూడండి రేవంత్ సారు మనసులో మాట బయట పెట్టిండులా ఓట్ల ముంగట చెప్పినాయన్ని ఎందుకు చేస్తలేడని ఇన్నొద్దుల నుంచి చూస్తున్నాం కదా ఇయాలో రేపో వస్తాయని 7 నెలల సంధి ఎదురు చూస్తున్నాం కానీ ఇయాల అసలు ముచ్చట చెప్పిండు సారు జరంత గుండెలు గట్టిగా పట్టుకొని చూడండి కాకపోతే మన స్టేట్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ స్టేట్ గా ఉండే కానీ కొన్ని పరిణామాలు కొన్ని పరిస్థితులు కంప్లీట్ వెల్ఫేర్ సైడే మనం ఇంక్లైన్ అవ్వడం తోటి డెవలప్మెంట్ అనేది సెకండ్ పైడ్లింగ్ అయిపోయి వెల్ఫేర్ అనేది ప్రధానం అవ్వడం వల్ల కొన్ని పరిస్థితులు కొంత ఆర్థిక భారం పెరిగిపోయింది చూసిండు కదా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఎక్కువైపోయినాయట అంటే పెన్షన్లు ఇచ్చుడు రైతు బంధు రైతు బీమా లోన్ల మాఫీ దళిత బంధు గొర్రెలు ఇట్లా చాలా ఉన్నాయి కదా అవి ఎక్కువైపోయినాయట దీంతో బాగా పైసలు ఖర్చు అవుతున్నాయట వీటిని చక్కగా చేయాలని అంటున్నాడు సారు అంటే ఏమన్నట్టు అన్నిటికీ పంగనామాలు పెట్టుడు పక్కా అన్నట్టే కదా అని పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు పెన్షన్లు డబుల్ చేస్తామని ఓట్ల ముంగట చెప్పిండు ఇప్పుడేమో పాతదే టైంకి వస్తలేదు రైతు భరోసా అన్నారు దానికి 100 కండిషన్లు పెడుతున్నారు పెన్షన్లు రైతు బంధు తీసుకున్నోళ్లను వెనకకు ఇయ్యమని నోటీసులు ఇస్తున్నారు ముంగట ఇంకా చాలా మందికి ఇస్తారట ఇవన్నీ చూస్తుంటే రేవంత్ సారు పెద్ద ప్లానే వేసినట్టు కొడుతున్నట్టు అన్ని స్కీముల్లో సగానికంటే ఎక్కువ మందిని తీసేసి 100 మందిలో 50 మందికి ఇచ్చే ఉపాయం చేస్తున్నట్టే కనిపిస్తున్నది అంటే ఇప్పుడు ఉన్నోళ్ళ సగం మందికే ఇక నుంచి పెన్షన్లు రైతు బంధు వంటి స్కీముల్లో పైసలు వస్తాయి కావచ్చునని పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు కానీ రేవంత్ సారు ఏమన్నా ఉపాయం చేసిండా ఓట్ల ముంగట అందరికి ఫ్రీ అని చెప్పి ఓట్లు అయిపోయినాక ఫ్రీ బస్సుకు కండిషన్లు పెట్టిండు ఫ్రీ కరెంటుకు కండిషన్లు పెట్టిండు 500 గ్యాస్ బుడ్డికి కండిషన్లు పెట్టిండు ఇప్పుడు మిగిలిన పథకాలకు కూడా కండిషన్లు పెట్టి జనాలందరినీ తూర్పుకు తిరిగి దండం పెట్టు అన్నట్టే కోరుతున్నది పెద్దోళ్ళు ఎప్పుడో మాట చెప్తుంటారు మనం ఎంత పెద్ద పెరిగినా ఎంత సంపాదించినా మన బతుకు ఏడ మొదలైందో మనకు ఎవరు సాయం చేసిండ్రో వాళ్ళను ఎన్నడూ మరవద్దంటారు అందుకే ఎవలకు అన్యాయం చేయొద్దు ముఖ్యంగా మనకు సాయం చేసిన వాళ్ళను మరిస్తే ఎన్నటికైనా దేవుడు చూస్తాడు కానీ ఈ మాట మన రేవంత్ సార్కు తెలియదు కావచ్చు ఏం చేసిండో చూడండి కోచింగ్ సెంటర్ యజమాని ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అంటారు పరీక్షలు వాయిదా ఏమని సెంటర్ ఉంది ఆయనకు 2 నెలలు పోస్ట్ పోన్ చేస్తే డిఎస్సి 100 కోట్లు లాభం వస్తుందంట నిన్న మన 3 దీక్ష చేస్తే 3 గురించి వివరాలు తెప్పించినాను ఆ 3లో ఏ ఒక్కడు కూడా ఏ పరీక్ష రాస్తలేడు చూసిండ్రు కదా కొలువులు లేనోళ్ళు కష్టపడితేనే కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వచ్చిండ్రు కుర్సీ ఎక్కి తెలంగాణను ఏలుతున్నారు వచ్చిరాగానే 2 లక్షల కొలువులు నింపుతామన్నారు కానీ ఇప్పుడు అన్ని పక్కకు పెట్టిండ్రు అదేందని అడిగిన వాళ్ళను ఇగో ఇట్లా తిడుతున్నాడు రేవంత్ సారు డిఎస్సి పరీక్ష గ్రూప్ పరీక్షలు వాయిదా వేయాలని చదువుకునేటోళ్ళు మస్తులోళ్ళు చేస్తున్నారు సర్కారోళ్ళు మాత్రం పట్టించుకుంటలేరు మోతీలాల్ బక్క జడ్సన్ అశోక్ అనేటోళ్ళు అన్నం నీళ్లు ముట్టకుండా దీక్ష చేసినా గానీ పట్టించుకోలే ఇప్పుడు వాళ్ళ మీద ఇట్లా మాట్లాడుతున్నాడు సారు మీరు చెప్పిన మాట కరెక్టే గాని అయ్యాల ఏ కొలువుకు పరీక్షలు రాసిండని మీ బల్ముది వెంకట్ దీక్షలు చేసిండు రోడ్ల మీదకి వచ్చి లొల్లి చేసిండు
కోదండరాం సారు రోడ్డు మీదకి వచ్చిండు. మీరు ఏ పరీక్ష రాస్తున్నారని పిల్లగాళ్ళను గాంధీ భవన్ కు పిలిపించుకొని లేనిపోని ముచ్చట్లు చెప్పిండు. మీ వాళ్ళు ప్రెస్ క్లబ్ కు పోయి పిల్లగాళ్ళను రెచ్చగొట్టి ఊర్లకు తోలిండు. ఇప్పుడు అవన్నీ మర్చిపోయి ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఎట్లా సారు? అయాల కొలువులు ఇయ్యలేదనే కాలు పాటోలను దించేసిండు. మీరు కూడా అయ్యాల అదే పని చేస్తే మీకు కూడా అదే చేస్తారని మర్చిండ్రా ఎట్లా? మొన్న మీరు మాట్లాడిన మాటలకే వాళ్ళు మంట మీద ఉన్నారు. ఇవాళ పరీక్షలు పెడితే ప్రతి తలమాసినోడు వచ్చి డిఎస్సి పరీక్షను పోస్ట్ పోన్ చేయమంటారు. ఇవాళ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పెడుతుంటే కొంతమంది టిఆర్ఎస్ సన్నాసులు పరీక్షలు రాయనోళ్లను చదువు రానోళ్లను ఇవాళ ప్రభుత్వం పరీక్షలు వేయాలంటారు. ఇప్పుడు మళ్ళా అసంటి మాటలే మాట్లాడుతున్నారు. అంటే కొలువుల కోసం చదివేటోళ్ళంటే మీకు ఎంత ప్రేమ ఉన్నదో ఇలా బయట పడుతున్నది. ఓట్ల ముంగట మీరు చెప్పిన అన్ని ఉట్టి ముచ్చట్లేనని మీ ఓట్ల కోసమే అయాల లేని లేని ఏషాలు వేసిండని వాళ్ళ కూడా సమజవుతున్నది సారు. ఇయాలనే కాదు ఇంకో 4 ఏళ్ళ కూడా మిమ్మల్ని యాది మార్వరు చూడుండ్రి. మీ ఇంట్లో ఏదైనా పండుగను దావతో చేసుకుంటున్నారా? మాపటిని చుట్టాలను దోస్తులను పిలిచి ఇంతంత కల్లో మందో పోసి ఖుషి చేద్దాం అనుకుంటున్నారా? ఇప్పటి సంధి మీకు తిప్పలే ఉన్నది. ఏ దావతైనా మందు జోలికి మాత్రం పోకుండ్రి. ఉట్టిగా స్టేషన్ల చుట్టూ తిరిగి ఆగమైతారు. అగో ఏమైంది గంతగానం భయపెట్టిస్తున్నారని అనుకుంటున్నారా? పుష్కల నుంచి నూనె తీయొచ్చని అప్పట్లో వేమన కవి ఓ పద్యంలో రాస్తాడు. ఆ పద్యాన్ని మన రేవంత్ సారు బాగా చదివినట్టున్నాడు. అచ్చం అదే పని చేస్తున్నాడు. ఏది దొరికితే దాని మీద పైసలు వసూలు చేసే కార్యాన్ని ముంగటేసుకున్నారు. ఈడికే మందు ఆమ్దాన్ని పెంచాలని ఆఫీసర్లకు గట్టిగా చెప్పిండట సారు. ఇప్పుడు ఇంకో ముచ్చట కూడా చెప్పిండట. బీరు షాపు బార్ల మీదనే కాదు ఇండ్లలో మందు తాగినా పైసలు వసూలు చేసే కార్యాన్ని ముంగటేసుకున్నారట. ఇండ్లలో ఏదైనా దావత్ అయితే ఓ 2-3 కాటన్ల మందు తెచ్చుకుంటాం కదా. ఇప్పటి సంది అట్లా పట్టుకొచ్చుకొని ఇంటికాడ గిలాసాలలో పోసుకొని తాగితే కూడా సర్కార్ వాళ్ళకి పైసలు కట్టాలన్నట. బీరు షాప్ వాళ్ళు ఎట్లయితే లైసెన్స్ తీసుకుంటారో మనం కూడా అట్లనే లైసెన్స్ తీసుకోవాలన్నట. ఇక లేకపోతే ఆప్కారాలు వచ్చి అన్ని జీపులు వేసుకొని పోతారు. మన జేబులున్న పైసలు కూడా గుంజుకపోతారు. కానీ రాష్ట్రంలో మందు వాసన లేకుండా చేస్తామని మొన్నటి దాకా చెప్పిండు రేవంత్ సారు. కానీ ఓటర్లకు గెలిచి గద్దె మీద కూర్చోగానే మందు ఇంకింత ఎక్కువ అమ్మే కార్యాన్ని ముంగటేసుకున్నాడు. ఆ లెవెల్లో కానీ రేవంత్ సార్కు మంచి ఆలోచన చెప్పారు కదా. ఇన్నేళ్ళలో ఎవరికి రాలే ఇటువంటి ఆలోచన. కానీ ఒక్క ముచ్చటైతే సమజ్ అయితే లేదు. ఇప్పుడు ఎవరన్నా జరంత తెలుగున్నోళ్ళు ఉండి మా ఇంటికాడ దావత్ అవుతున్నదని పర్మిషన్ తీసుకొని బెల్ట్ షాప్ లో బార్ షాప్ ఓపెన్ చేస్తే ఎట్లా సారు? అసలు దివాయే కొసరి దివాయే అన్నట్టు అవుతుంది కదా. ఇక పట్నంలో ఉన్న బార్ షాప్ లకు వచ్చేటోళ్ళు బంద్ అవుతారు. మీకు ఆమ్దానికి అసలు కాడనే పెద్ద శీఘ్రం పడుతుంది. కొండ నాలుగకు మందేస్తే ఉన్న నాలుక పోయినట్టే అవుతుంది కథ. ఇక మీరైతే జరంతా పైలంక దావత్ చేసుకోరులా. ఏదో గలీలా చేసుకుంటున్నాం మా తానికి ఎవరొస్తారని అనుకోకుర్రి. చాలా మంది ఆఫీసర్లను ఇదే పని మీద పెట్టినట్ట మన రేవంత్ సారు. ఏహే మాకేమైతుందని ఊకుంటే డబల్ దండగా కట్టాల్సి వస్తుంది. మళ్ళా చూసుకోర్రి. ఇందిరమ్మ రాజ్యం తెచ్చినాం, ప్రజాపాలన చేస్తున్నామని రేవంత్ సార్ కాంచెల్లి గల్లీలున్న కాంగ్రెస్ లీడర్ల దాకా అందరూ చెప్పుకుంటున్నారు. ఓట్లలో గెలవంగానే పెన్షన్లు డబుల్, రైతు బంధు డబుల్, రుణమాఫీ డబుల్, ఇట్లా అన్ని 2 ఇంతలు ఇస్తామని మాటలు చెప్పిండ్రు. ఓట్లు అయిపోయినాయి, గెలిచిండ్రు, మరి అన్ని డబుల్ ఇవ్వాలి కదా. ఇస్తున్నారా అని లెక్కలు తీస్తే ఇచ్చుడు సంగతి ఏమో గాని గుంజుకుంటుడు కథ అయితే నడుస్తున్నదని ఎరికైంది. కాంగ్రెస్ వాళ్ళు ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి రికవరీల రాజ్యం తెచ్చిరని పబ్లిక్ మస్తు గరమైతున్నారు. పెన్షన్ల కాంచెల్లి రైతు బంధు దాకా అన్ని పెరుగుతాయని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు గద్దెనెక్కిర్రు. కానీ 7 నెలలైతున్నా పింఛన్ పెరగలేదు. పాత పింఛన్లు పాత రైతు బంధుకే దిక్కులేదని ఊర్లలో పబ్లిక్ మస్తు గరమైతున్నారు. అవి ఎప్పుడు ఇస్తారో చెప్పని సర్కార్ వాళ్ళు ఇంకో కార్యం మాత్రం ముంగటేసుకున్నారు. ఇచ్చేది పక్కకు పెట్టి జనాల కాంచెల్లి గుంజుకుంటున్నారు. ఇగో ఈ ముసలావ చూడురి, ఈమెకి ఇచ్చిన పింఛన్ పైసలు వెనకకి ఇయ్యాలని నోటీసులు ఇచ్చారు ఆఫీసర్లు. అలా బిడ్డ సర్కారీ కొలువు చేసుకుంటా కాలం చేసిందట. ముసలావకు ఆ పింఛన్ వస్తుండేనట, ముసలోళ్ళకి ఇచ్చే పింఛన్ కూడా వస్తుండేనట. అట్లెట్లా 2 పింఛన్లు తీసుకుంటామని దగ్గర 2 లక్షల రూపాయలు కట్టమని నోటీసులు ఇచ్చిండ్రు రేవంత్ సార్ సర్కార్ వాళ్ళు. ఇక ఇంకో కాడ కూడా రైతు బంధు పైసలు వెనక కట్టమని నోటీసులు పంపించిర్రు. కానీ సమజ్గాని ముచ్చట ఏంటంటే
ఆఫీసర్లు చక్కగా పని చేస్తే ఇట్లా ఒక్కరికే 2 పింఛన్లు ఎట్లా పోతాయి చెప్పుర్రి? ఆఫీసర్లు కాయిదాలు చూడకుండానే సంతకం పెడుతున్నారా ఏంది? రైతు బంధు ముచ్చట్ల కూడా ఆఫీసర్లదే కదా తప్పు. భూమి అమ్మేసినాక రికార్డుల పేరు మార్చాలి, కానీ రెవెన్యూ ఆఫీసర్లు ఆ పని చేయలే అంటే తప్పు ఆలదే కదా. ఇక నోటీసులు గిటీసులు ఇవ్వాలంటే వాళ్ళకే ఇవ్వాలి కదా. అట్లా కాకుండా ఈ ముసలవ్వకు ఆ రైతుకి ఇస్తే వాళ్ళు ఇప్పుడు ఏడుకెళ్ళి తెచ్చి కడతారు పైసలు? పేదోళ్లకు 2-3 లక్షలు పోయినాయని ఆగమాగం చేస్తున్నారు కదా. కానీ ఎమ్మెల్యేలు మంత్రులు అందరు బలిసినోళ్ళే ఉంటారు కదా. మరి మీకెందుకు సారు జీతాలు? లక్షలకు లక్షల జీతాలు తీసుకోబడుతుంది, సర్కారు కార్యాలనే తిరగబడుతుంది. జనం పైసలతోని మీరు రాజభోగాలు అనుభవిస్తున్నారు. కనుక ముసలవ్వకు 2 లక్షల రూపాయలు పోయినాయని ఇంత ఆగం చేస్తారా? ఇక సర్కారు వాళ్ళకు లేకున్నా నోటీస్ ఇచ్చిన ఆఫీసర్ కన్నా ఉండాలి కదా. చాయ బిస్కెట్లని లక్షల రూపాయలు మింగుతున్నారు. ఈ అవ్వకు వచ్చిన పైసల కోసం నోటీసులు పంపుతారా అని ఆ ఊరోళ్ళు మస్తు గర్వమవుతున్నారు. ట్రాన్స్ఫరాల కాడికి తొండలు పోవద్దు, ట్రాన్స్ఫరాల కాడికి బల్లులు పోవద్దు. బల్లులు డౌన్ డౌన్, తొండలు డౌన్ డౌన్. రేవంతన్ సారు ఓ మంత్రి గారిని ఓ పెద్ద ఆఫీసర్ని పెట్టి జర ఈ తొండలు బల్లులు పాములతోని చర్చలు పెట్టుండ్రి. మాట్లాడి వాటి డిమాండ్లు ఏందో అరుచుకుని తీర్చే ఉపాయం చేయండి. లేకపోతే ఉట్టిగా మీ పేరు బట్టి సార్ పేరు బద్నాం అవుతున్నది. కాంగ్రెస్ వాళ్ళకు కరెంటు సోపతి అస్సలే కలవదని అప్పట్లో చెప్పుకున్నాం కదా. ఎండాకాలం పోయి ఆనాకాలం వచ్చినా అదే కథ నడుస్తున్నది. ఊర్లలో ఊకూకే కరెంటు వీకేస్తున్నారట. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం గొల్లకొండ తండాల నెల రోజుల సంది కరెంటు చక్కగుంటలేదట. ఎన్నిసార్లు కరెంటు వాళ్ళకు చెప్పినా పట్టించుకుంటలేరని వచ్చి నేషనల్ హైవే మీద కూర్చున్నారు. కరెంట్ ఇస్తేనే బండ్లను పోనిస్తామన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సూర్జాపూర్ లో ఓ రైతన్ననే రోడ్డు మీదకి వచ్చిండు. నారుమడికి తయారు చేసుకుంటున్నాం, ఒడ్లు మొలకలొచ్చి తయారున్నాయి, కరెంట్ ఏమో ఉంటలేదు. నారుమడి ఎట్లా దున్నుకోవాలి, ఎట్లా ఆలుకులు చేయాలని మొలకలొచ్చిన ఒడ్లు తీసుకొచ్చి రోడ్డు మీద పోసి ఆడనే కూర్చున్నాడు. ఆఫీసర్ల కాడికి పోతే ఇట్లనే పోతుందని మాట్లాడుతున్నారని కోపం చేసింది ఈ అన్న. చాలా ఊర్లలో కరెంటు గోసలు ఇట్లనే ఉన్నాయట. కానీ ఎండాకాలంలో ఫ్యాన్లు కూలర్లు మస్తు నడిచినాయి కాబట్టి కరెంటు సరిపోక తీసిండు కావచ్చునని అనుకున్నాం. ఆనాకాలం సురువైనాక కూడా ఇట్లా కరెంటు కట్ చేస్తే ఎట్లనని పబ్లిక్ మస్తు గరం అవుతున్నారు. కానీ మొన్నటిదాకా తొండలు బల్లులని ముచ్చట్లు చెప్పిండ్రు. మరి ఇప్పుడు దేనికి పోతున్నదో కరెంట్ అని సమజైతలేదు. అందుకే రేవంతన్ సారు జర ఓ ముచ్చట చెప్తా ఏమనుకోకుండ్రి. ఓ మంత్రి సారును 2-3 పెద్ద ఆఫీసర్లను పెట్టి తొండలు బల్లులు పాములతోని చర్చలు పెట్టుండ్రి. అవి ట్రాన్స్ఫరాల మీదకి రాకుండా చేయుండ్రి. మీరేమో సందు పోకుండా 24 గంటలు కరెంట్ ఇస్తున్నారు. కానీ ఈ తొండలు బల్లులు వైర్ల మీద దుంకి కరెంటు పోగొడుతున్నాయి, మీ పరువు తీస్తున్నాయి. జర జల్దీనా ఏమైనా ఉపాయం చేసి కరెంటు పోకుండా చూడుండని పబ్లిక్ అడుగుతున్నారు. రాజకీయంలో కష్టం చేసేటోళ్ళకే పదవులు వస్తాయి. ఎంత కష్టపడితే అంత మందికి పదవులు వస్తాయి. కాంగ్రెస్ పార్టీలోనైతే జెండా మోసినోళ్ళకే వస్తాయని అప్పట్లో రేవంతన్ సారు చాలా సార్లు చెప్పిండు. కానీ అసలు కథ ఏరే ఉన్నదట. లోపట ఏరే కథ నడుస్తున్నదట. వాళ్ళ పార్టీలే మాట్లాడుకుంటున్నారు. గాలొచ్చినప్పుడే తూర్పారా పట్టాలన్నట్టే అవుతున్నదట కాంగ్రెస్ పార్టీలా. రాష్ట్రంలో వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నది కదా. అందుకే పార్టీల కొలువులకు మస్తు డిమాండ్ వచ్చిందట. పెద్ద కొలువులకు పోటీ చేయాలంటే గట్టిగానే ట్యాక్స్ కట్టాలంటున్నారు. స్టేట్ ప్రెసిడెంట్ కొలువుకు నిలబడాలంటే ఏం తక్కువ 20 లక్షల రూపాయల ట్యాక్స్ కట్టాలన్నట. వాళ్ళ పార్టీ వాట్సాప్ గ్రూప్ లోనే ఈ ముచ్చట మీద మాట్లాడుకుంటున్నారు. మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ సార్ కొడుకు సాయిరాం శంకర్ ఈ ముచ్చట చెప్పిండు. నిలబడాలన్నోళ్ళందరూ మనిషికి 20 లక్షల దాకా శైల పెడితేనే పనైతదని చెప్పిండట. కింది పోస్టులకైతే జరంత తక్కువ పైకం కట్టాలంటున్నారట. యూత్ కాంగ్రెస్ కు ఢిల్లీలున్న లీడరు రాష్ట్రానికి ఇన్ఛార్జ్ లెక్కొచ్చిన సురభి ద్వివేది అనేటామె పైసలు అడుగుతున్నదట. ఎవరెన్ని పైసలు ఇచ్చిండ్రో లెక్క పెట్టుకొని మిగిలిన మాట ముచ్చట కోసం ఢిల్లీకి రమ్మని చెప్పిండట. ఇక ఈ ముచ్చట ఎరికేనోళ్ళు బాగా బాధపడుతున్నారు. మేము 3 రంగుల జెండా పట్టుకొని ఇన్నేళ్లు తిప్పల పడితే ఇప్పుడు పైసలు ఇచ్చి కొలువులు ఎక్కబోతున్నారని కోపం చేస్తున్నారు. అసెంబ్లీ ఓట్లల్లా ఎంపీ ఓట్లల్లా కూడా పైసలకు టికెట్లు అమ్ముకున్నారు. ఇప్పుడు పార్టీ
ఓట్లలో కూడా అదే పని చేస్తారా? ఏసుడు ఒకటే తక్కువ ఉన్నది పోండ్రి. రేవంత్ సార్ ఢిల్లీకి మస్తుగానే కప్పం కడుతున్నాడట. ఇప్పుడు మేము కూడా కట్టాలంటే ఏడికెళ్ళి అవుతుందని కాంగ్రెస్ జెండా మోస్తున్న యూత్ పిల్లగాళ్ళు అంటున్నారు. ఆ ట్యాక్స్, బి ట్యాక్స్, యూ ట్యాక్స్ లెక్క ఇప్పుడు మాకు ఎస్ ట్యాక్స్ గోసేందని కళ్ళల్లో నీళ్లు తీస్తున్నారు. ఇవి మన తీర్మానం ముచ్చట్లు. ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లతోటి మళ్ళొస్తా. ఉంటాయిగా.